Hey guys, welcome back to our channel. బియాండ్ బార్డర్స్ యూట్యూబ్ ఛానల్. సో గాయస్, ఈరోజు నేను మా అక్క అయితే ఇంట్లోనే ఫ్రైడ్ చికెన్ అయితే చేసుకోబోతున్నాము. సో ఫ్రైడ్ చికెన్ ఇంట్లోనే చాలా సింపుల్ గా చేసుకోవడం ఎలా అనేది అయితే ఈరోజు మనం చూసేద్దాం. సో చేద్దామా? సో గాయస్, ఫస్ట్ మనం అయితే ఆయిల్ పోసుకోవాలి. సో చూడండి, నా సజెషన్ ఏంటంటే ఇట్లా ప్యూర్ ఆయిల్ అయితే పోసుకుంటే అయితే మంచిది. సో ఈ ఆయిల్ మనం పోసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం అయితే ఆ కింద గ్యాస్ వెలిగించుకునేద్దాం. సో గ్యాస్ వెలిగించేసుకున్న తర్వాత దాన్ని అలానే వదిలేద్దాం. సో ఆయిల్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసేయండి, హీట్ అవుతా ఉండేయండి. సో మనం ఇప్పుడైతే ఫ్రైడ్ చికెన్కి అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే ఫ్రైడ్ చికెన్కి ఏం చేయాలంటే ఫస్ట్ చికెన్ క్లీన్ చేసుకోవాలి గాయస్. సో మేమైతే ముందుగానే చికెన్ అయితే క్లీన్ చేసి పెట్టుకునేసాము. సో చూపిస్తాను చూడండి. సో గాయస్ చూడండి, నేనైతే చక్కగా అక్క నీట్గా పసుపు వేసి చికెన్ అయితే కడిగేసింది నీట్గా. సో చూడండి, సో ఇదైతే 1 kg చికెన్ గాయస్. ఇది 1 kg చికెన్కి అయితే మనమైతే 750 గ్రామ్స్తో ఉన్నటువంటి 1 లీటర్ ఆయిల్ అయితే మనమైతే పోసుకునేసాం ప్యాన్లో. సో ఇప్పుడు చూడండి, ఇదైతే హాట్ అండ్ స్పైసీ అంటారు మసాలా, మీకు మార్కెట్లో దొరుకుద్ది, లేదంటే మనకు రిలయన్స్ మార్ట్లో కానీ దొరుకుద్ది. ఆ తర్వాత ఇదైతే పెరి పెరి మసాలా గాయస్. ఇప్పుడు ఈ పెరి పెరిని మనము కొంచెం తీసుకొని మైదాలో వేసుకున్నాం. సో చూడండి, మైదా అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇదైతే 1/2 kg ఆర్ 1 kg ఉంటుంది ఇది. సో చూడండి, ఇప్పుడైతే మనం కొంచెం పెరి పెరి దాంట్లో వేసుకున్నాం, ఒక 2 స్పూన్స్. సో మనం మైదాలో ఎటువంటి సాల్ట్ అవన్నీ వేసుకోవాల్సిన అవసరం లేదు గాయస్. సో పెరి పెరి వేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, మిక్స్ చేసుకోవాలి దాన్ని బాగా. మనము ఇంకో స్పూన్గా వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనమైతే మిక్స్ చేసుకున్నాం గాయస్. సో మీరైతే గ్లౌస్ ఖచ్చితంగా యూజ్ చేసుకోండి, ఎందుకంటే ఇది చేయి జరిగితే చాలా మంటగా ఉంటుంది, చాలా సోపుగా పోదు ఇది. సో గాయస్ చూడండి, బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనమైతే పక్కన పెట్టుకున్నారు దీని మైదాని. సో గాయస్, ఇప్పుడైతే మనమైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఉంది కదా. సో ఈ చికెన్లో అయితే హాట్ అండ్ స్పైసీ మసాలా తీసుకోవాలి గాయస్. చూడండి, హాట్ అండ్ స్పైసీ మసాలా కానీ. సో మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే కానీ మీరు ఎక్కువ ఎంతనే యాడ్ చేసుకోవచ్చు, ఇదేం మనకి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో చూడండి, నేనైతే 3 స్పూన్స్ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను, 1 kg చికెన్ కాబట్టి. సో మనమైతే మసాలా వేసుకునేసాం కదా. ఇప్పుడైతే మనం లైట్గా దీంట్లో వాటర్ పోసుకుంటూ లైట్గా కలుపుకోవాలి గాయస్. సో చూడండి గాయస్, లైట్గా వాటర్ పోసుకున్నామా, కలుపుకున్నామా. సో మాట కలుపుతుంది గాయస్. సో బాగా రెడ్డిష్గా రావాలి, రెడ్గా రావాలి బాగా. సో నేనైతే ఇంకా మీరు మధ్యలో యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎంత బాగా మసాలా వస్తే అంత టేస్ట్ ఉంటుంది. చూడండి, దీన్ని కలుపుతుంటేనే స్మెల్ సూపర్గా వస్తూ ఉంటుంది. స్మెల్ కానీ సూపర్గా ఉంటుంది గైస్. రెస్టారెంట్ స్టైల్లో మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఏం చేయాలంటే ఒక 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ అయితే మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. సో గాయస్ చూడండి, ఇప్పుడు మనం అయితే ఫ్రిడ్జ్లోంచి తీస్తున్నాం బయటికి. సో చూడండి, ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసిన తర్వాత ఎంత బాగుందో. సో గాయస్, ఇప్పుడైతే మనము ఈ చికెన్ని సైడ్ పెట్టుకునేద్దాం. సో గాయస్ చూడండి, మనమైతే ముందుగానే పెట్టినటువంటి ఆయిల్ అయితే హీట్ అవుతుంది లో ఫ్లేమ్లో. సో గాయస్, మనం ఇప్పుడైతే చూడండి, నేనైతే ఒక బౌల్లో వాటర్ అయితే తీసుకునేసాను. సో ఇలా బౌల్లో ఒక వాటర్ తీసుకొని మీరు పక్కనే ఇలా మైదాలో పెట్టుకోండి, అలానే పక్కన చికెన్ అయితే రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి గాయస్, ఇప్పుడైతే మనం ముందుగానే కలుపుకున్నటువంటి పీసెస్ ఉన్నాయి కదా, చికెన్ పీసెస్, వీటిని మనమైతే ఫస్ట్ మైదాలో సో ఒక 3-4 పీసెస్ అప్పుడు ఎన్ని అయితే సరిపోతాయో అన్ని మైదాలో వేసుకునేసి ఇప్పుడు మనమైతే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి పీస్ ఉంది కదా వాటర్లో ఇలా డిప్ చేయాలి గాయస్. డిప్ చేసి మళ్ళీ మైదాలను వేసుకునేసేయాలి. ఇలా చేయడం వల్ల మైదా అనేది బాగా కట్టుకుంటుంది. సో చూడండి గాయస్. సో ఇప్పుడైతే మైదా అంతా తీసుకునేసాం కదా, సో మళ్ళీ ఇప్పుడు దీంట్లో వేసుకొని డిప్ వేసేసి మిక్స్ చేసుకోవాలి బాగా. చూడండి బాగా మసాలా అయితే పట్టించిన తర్వాత ఇప్పుడు ఒక పీస్ ఎత్తుకున్నాను గాయస్. ఈ పీస్ ఇలా పైకి ఎత్తుకున్నప్పుడు జస్ట్ ఇలా ఎదిలించండి. ఇలా ఎదిలించినప్పుడు చూడండి ఈ క్రిస్పీనెస్ అంతా అనేది వస్తుంది గాయస్. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే లేయర్గా తీసుకొచ్చి మనమైతే ఆయిల్లో వేసేయాలి గాయస్. చూడండి అలానే అలా వేసేస్తే ఆ పీస్ అనేది అవుతుంది. సో అలానే మనం కానీ ముందుగా వేసుకున్నటువంటి పీసెస్ అన్నీ సో చూడండి గాయస్, దాన్ని ఫోకస్ చేయటం దాని మీద కొట్టు, ఫుడ్ మీద కొట్టు. సో చూడండి ఫ్రై చికెన్ అయితే బాగా అవుతుంది. సో ఇలా మునగినప్పుడు మనమైతే సో అలా అవుతున్నప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఇంకా కావాలన్నప్పుడు సో మళ్ళీ మనమైతే చూడండి మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే చికెన్ అయితే ఇలా తీసుకోవాలి. మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ గాయస్ తీసుకొని సో మైదాలో ఇట్లా అనుకున్న తర్వాత జస్ట్ వాటర్లో డిప్ చేసామా, ఇందులో వేసామా, డిప్ చేసామా, వేసామా, డిప్ చేయాలి. సో చూడండి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. సో గాయస్ గ్లౌజ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయండి. ఉందా చూడండి మనము దీన్ని వేసుకునేసాం కదా. సో యాస్టీస్ మళ్ళీ సో మనం ముందుగానే వేసుకున్నటువంటి పేస్ట్ అన్నీ ఒక సైడ్ వేసుకునేసేయండి. చూడండి నేనైతే ఒక సైడ్లో వేస్తున్నాను. సో మీరు పీస్ని అయితే ఖచ్చితంగా ఇట్లా రండి, ఎందుకంటే మైదా దీనికే ఉంది అనుకోండి మళ్ళీ ఆయిల్ తొందరగా ఇదైపోతుంది. వ్యవస్థ సో చూడండి క్రిస్పీగా ఉంది చూడండి పైన. సో ఇంకా అవ్వాలి అవుతుంది. లో ఫ్లేమ్లో పెడితే లోపల మొత్తం బాయిల్ అవుతుంది. అదే మనం ఫుల్గా పెట్టేసాం అనుకోండి పైన మొత్తం మాడిపోతుంది. సో మన పీస్ అయితే తిన్నప్పుడు అయితే లోపలైతే ఉడుకుండదు. సో మీరైతే లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఫస్ట్ లో ఫ్లేమ్ మీదే ఫ్రై చికెన్ అయితే చేసుకోండి ఇంట్లో. సో క్రిస్పీగా వచ్చిన తర్వాత గాయస్ మనమైతే సపరేట్ చేసుకునేసేయాలి. సో గాయస్ ఇప్పటికే 10 minutes అయిపోయింది. సో ఇంక మనమైతే ఫ్రై చికెన్ సపరేట్ చేసేద్దాము. చూడండి
సో మనమైతే ఫ్రైడ్ చికెన్ సపరేట్ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే సో ఇలా పేపర్లో అయితే టిష్యూ పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే చూడండి, సో పీసెస్ చూడండి బాగా ఫ్రై అయిపోయి బాగా అయ్యాయి కాబట్టి మనం ఇప్పుడు సపరేట్ చేసుకున్నాం. సో గాయస్ చూడండి, ఫ్రైడ్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో మీకు చెప్పాను కదా ఫస్ట్ పెరి అనేసి. సో మీరైతే ఈ పెరిని ఇంకా మీకు ఫ్రైడ్ చికెన్ టేస్టీగా రావాలంటే సో ఈ పెరి ఉంది కదా, దీని మీద స్ప్రింకిల్ చేసుకోండి. సో దీనైతే మీరు స్ప్రింకిల్ చేసుకున్నారంటే ఇంకా మీకైతే టేస్టీగా అయితే ఫ్రైడ్ చికెన్ వస్తుంది. సో చూసారు కదా గైస్, ఫ్రైడ్ చికెన్ చేయడం చాలా సింపుల్. సో మనం ఇప్పుడైతే ఫ్రైడ్ చికెన్ చేసుకున్నాం కదా, ఇదే జస్ట్ నాకైతే ఒక 300లో అయిపోయింది. మీరు ఇదే ఫ్రైడ్ చికెన్ అయితే బయట కొనుక్కోవాలనుకుంటే జస్ట్ ఒక 900 అయితే బకెటే 900-700 అవుతుంది. సో అంత ఖర్చు పెట్టుకోవడం ఉంది గైస్, మనమే ఓపిక్గా ఇంట్లో చేసుకొని తినేస్తే పోతుంది. సో మనం ఫ్రైడ్ చికెన్ అయితే రెస్టారెంట్లో తీసుకుంటే మన వరకే తినాలి. అదే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, మన ఫ్యామిలీ మొత్తం తినచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కానీ మీ ఇంట్లో చేసుకోండి. సో మీరు చేసిన ఫ్రైడ్ చికెన్ ఎంత టేస్టీగా వచ్చింది అయితే నాకు కామెంట్ చేయండి. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సో మీరు ఇంకా ఏదైతే తినాలనుకుంటున్నారో, ఏ ఐటెం అయితే మీకు రెస్టారెంట్ ఐటమ్స్ ఏదైతే కావాలనుకుంటున్నారో నాకైతే కామెంట్ చేయండి. తప్పకుండా మీకోసం అయితే చేసి వీడియో పెడతాను. సో ఇప్పుడు నేనైతే చేసిన ఫ్రైడ్ చికెన్ అయితే ఎలా ఉందో సో ఇంట్లో మా బావకి మా అక్కకి పెట్టి మీకైతే రివ్యూ ఇస్తాను గైస్. చూడండి ఫ్రైడ్ చికెన్. సో గాయస్ ఇప్పుడే నేనైతే ఫ్రైడ్ చికెన్ మా అక్కకి మా బావకి అయితే పెట్టేశాను. సో అక్క బావ తింటున్నారు. సో చూడండి ఎలా ఉందో, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం రండి. సో ఎలా ఉందిగా, బాగుంది బావా? రెస్టారెంట్ స్టైల్ లాగా ఉందా? రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీగా ఫ్రైడ్ చికెన్ ఎంత బాగుందంటే చెప్పలేను ఫ్రెండ్స్. ఐ హ్యావ్ టు ఎంజాయ్ దిస్. సో గాయస్ అక్క బావకి అయితే నచ్చేసింది. సో మేము ఇంకా తినేస్తాం ఇంకా. సో చూడండి, సో మీరు కానీ మీ ఇంట్లో చేసుకొని ఫ్యామిలీ అంతా కూర్చొని తినండి గాయస్. ఎందుకంటే బయట వాళ్ళు ఎప్పుడు నూనె వాటర్ తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి మీరే మీ ఇంట్లో ఫ్రెష్ ఆయిల్తో చేసుకొని తినేసి హెల్తీగా ఉండండి. ఓకే గ్యాస్, బాయ్. మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి గైస్. ఓకే బాయ్.